ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెబుతూ ఉంటారు. నిజంగానే ప్రతి మనిషి నిత్య యవ్వనంతో నిండు నూరేళ్లు బతకాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. దానికి అవకాశం ఉందా అంటే ఉందని ఆయుర్వేదం చెప్తా ఉంది. ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్న ఆరోగ్య రహస్యాలని, చిట్కాలని మనం పాటించినట్లయితే మనిషి నిత్య యవ్వనంతో నిండు నూరేళ్లు బ్రతికే అవకాశం ఉందని చెప్పక తప్పదు. ముఖ్యంగా ప్రతి మనిషి నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుద్ది, ఫ్యాట్ అవుతామని అనుకుంటారు. కానీ స్వచ్ఛమైన నెయ్యిలో ఎన్నో లాభాలు ఉన్నాయి. మనకు వృద్ధాప్యం రాకుండా చేయటానికి నెయ్యి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు ద్రాక్ష పళ్ళు తింటే కీళ్ళ నొప్పులు కూడా రావు. ప్రతి మనిషి కూరగాయలు ఎక్కువ తినటం వల్ల అనేకమైన లాభాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా బెండకాయలు తినటం వల్ల షుగర్ వ్యాధి రాదు. ఈ విషయం ఎంతమందికి తెలుసు మనలో? అంతేకాకుండా రోజు ఒక ఉసిరికాయ తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, శరీరంలో శక్తి పెరుగుతుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్కను తింటే అజీర్తి ఉండదు. వారానికి 2 సార్లు బీట్రూట్ తింటే మీ శరీరంలో కొత్త రక్తం తయారవుతుంది. ఈ విషయం ఎంతమంది తెలుసు? చాలామంది బీట్రూట్ అసలు తినరు. ఇది మన వెజిటబుల్ కాదని అనుకుంటారు. బీట్రూట్ చూడంగానే కొద్దిమంది బీట్రూట్ కర్రీస్ తింటూ ఉంటారు. కానీ బీట్రూట్ తినడం వల్ల ప్రతి మనిషికి చాలా మంచిది, రక్తం తయారవుతుంది బాడీలో. అంతేకాకుండా కూరలు వండేటప్పుడు కారం బదులుగా పచ్చిమిర్చిని వాడితే కొవ్వు కరుగుతుంది. ఈ విషయం ఎంతోమందికి తెలియదు. మనిషి ప్రతిరోజు తను తినే అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ చిన్న అల్లం ముక్కను తింటే బాడీలో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అంటే టిఫిన్స్లో అంటే అలా అల్లం ఎలా తింటాం అనుకుంటారు. ఉప్మాలో కానీ పెసరట్లో కానీ వీటిలో అల్లం ముక్కను వేసుకుని తినొచ్చు. అదేవిధంగా కూరల్లో కూడా అల్లం ముక్క వేసి కూర చేసే అవకాశం ప్రతి కూరకే ఉంటుంది. అలాగే ప్రతి కూరలోనే ఒక చిన్న అల్లం ముక్క వేసి అల్లం ముక్కతో తయారైన వంటను కనుక మనం ప్రతిరోజు తినేందుకు ప్రయత్నిస్తే మన శరీరంలో ఇన్ఫెక్షన్ అనేవి రాకుండా ఉంటాకి ఆపుతుంది. ఒకవేళ ఉంటే కనుక తగ్గుతుంది. ఈ చిట్కాలు పాటిస్తే ప్రతిరోజు ఆరోగ్యవంతంగా ఉండేందుకు అవకాశం ఉందని ఆయుర్వేదం చెప్తా ఉంది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.